ఆధునిక భారతదేశంలో అనేకమైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసిన క్రమంలో అనేక న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వీటికి అనుగుణంగానే కోర్టులో కేసులు జమ అవుతున్న నేపథ్యంలో మెగా లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందుకోవచ్చునని నెల్లూరు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ కరుణాకుమార్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జూనియర్ సివిల్ కోర్టులో జరిగిన మెగా లోక్ అదాలత్లో న్యాయమూర్తి పాల్గొని వివిధ కేసుల్లో కక్షిదారులతో మాట్లాడి తీర్పు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ పడదగిన కేసుల్లో ఉన్నవారు రాజీ మార్గం ద్వారానే పరిష్కరించుకోవడమే మంచిదని, దీని ద్వారా సమయం వృధా కాదని, కక్షలు కారుణ్యాలు తగ్గుతాయని, తద్వారా స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఆధునిక భారతదేశంలో మన అభివృద్ధి చెందుతున్న దేశంలో అనేకమైనటువంటి వ్యవస్థలు ఎప్పుడైతే మనం ఏర్పాటు చేసామో ఆ వ్యవస్థలతో పాటు ఈ యొక్క న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా అనేకమైనటువంటి ఉత్పన్నం అవుతున్నాయని మనందరికీ తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగానే కేసులు విపరీతంగా మనం కోర్టుల్లో మనం జమ అవుతున్న సందర్భంలో భారత రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ ఏమొస్తుందని మీరు అనుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి కూడా సత్వరంగా న్యాయం పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 21 ఈజ్ రైట్ టు లైఫ్ ఈజ్ రైట్ టు హ్యావ్ స్పీడీ జస్టిస్. కాబట్టి ఆ సత్వర న్యాయం కోసం, అలాగే మనం లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ని మనం చూసినప్పుడు ఆ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్లో ఏమైతే వివాదాలు ఉన్నాయో ఆ వివాదాలకి పరిష్కార మార్గం అన్నది కూడా మనలో మనమే కూర్చుని చర్చించుకొని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవడం అన్న అత్యున్నతమైన మార్గం వేరే మార్గం లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏమైతే న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ చిన్న గుండెలో అత్యంత కొండంత ప్రేమను పెంచుకున్నప్పుడు, మనిషిని మనిషిగా చూసినప్పుడు నా తోటి మనిషే అన్న భావంతో మనం ఏంటంటే ఎప్పుడైతే భావిస్తామో ఈ వివాదాలను పెంచుకోకుండా మంచి సమాజంలో ఎక్కడైతే వివాదాలు ఎక్కువ ఉంటాయో అక్కడ సమాజం అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళు పనిచేయాల్సినటువంటి ఆ సమయాన్ని కోర్టులు తిరగడానికి వెచ్చించే ఆ సమయం వృధా అవుతుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ అన్నవి నిజంగా భారతదేశంలో అత్యంత విజయవంతమైన ప్రక్రియ అని నేను అనుకున్నాను. ఇంచుమించు మనం చూస్తే కొన్ని కోట్ల కేసుల్ని మనం ఇప్పటివరకు కూడా లోక్ అదాలత్ ప్రక్రియ మొదలైంది నుంచి ఈరోజు వరకు మనం చేయటం జరిగింది. ఇంకోటి ఏంటంటే లోక్ అదాలత్లో ఉన్న ఒక గొప్ప విషయం అంటే అత్యున్నతమైనటువంటి విషయం ఏంటంటే ఒక సివిల్ కేసులో ఒక అవార్డు పాస్ చేసినప్పుడు అది ఈక్వలెంట్ టు సివిల్ డిగ్రీ, ఒక క్రిమినల్ కేసులో రాజీ చేసినప్పుడు అది ఈక్వలెంట్ మరి కేసు నుంచి విముక్తి చేయడం, దాన్నే మనం లీగల్ పరిభాషలో ఎక్విటల్ అంటాం. కాబట్టి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను మనం అందరం ఉపయోగించుకోవాలి. అయితే క్రిమినల్ కేసులు అన్నీ కూడా మనం కాంపౌండ్ చేయడానికి అవుతుంది. ఏదైతే న్యాయపరంగా మనకి సిఆర్పిసి ప్రకారం ఏదైతే మనం రాజీ చేసుకోగలం ఆ కేసుని ఖచ్చితంగా రాజీ చేసుకోవచ్చు. ప్రజలు ముందుకు రావాలి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రక్రియలో చాలా చైతన్యవంతంగా పనిచేస్తున్న మరి మన న్యాయవాద మిత్రులు, అలాగే మా స్టాఫ్, విలేకరులు వీళ్ళందరూ కూడా చాలా చైతన్యవంతమైనటువంటి ఉజ్జీవాన్ని ఈ యొక్క లోక్ అదాలత్ ప్రక్రియకి ఇస్తున్నారన్న ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ కూడా న్యాయుడిపేటలో కూడా మరి కేసులు బాగానే జరుగుతున్నాయని నేను భావిస్తూ, ఇంకోటి ఏంటంటే మనం ఈ రోజున మహిళా దినోత్సవం జరుగుతున్న ఈ మహిళలందరికీ కూడా నా యొక్క మహిళా దినోత్సవం తెలియజేస్తూ జై హింద్. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.